రాజకీయాల్లోకి మరొక వారసుడు ప్రవేశిస్తూ ఉన్నారు. జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం ఖరారైంది. నిశాంత్ జేడీయూ పార్టీలో అధికారికంగా చేరతారని, ఆయనకు రాజ్యసభ సీటు లేదా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఆ పార్టీ మంత్రులు చేసిన ప్రకటనలు హాట్ టాపిక్ గా మారాయి. నితీష్ తన కుమారుడు నిశాంత్ కుమార్ ను క్రియాశీల రాజకీయాల్లో తీసుకువస్తారనే వార్త బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. బీహార్ రాజకీయాల్లోకి మరో వారసుడు ఎంట్రీకి రంగం సిద్ధమైంది. జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేరున్నారు. నిశాంత్ కుమార్ కు జేడీయూలో కీలక బాధ్యతలను ఇవ్వనున్నట్లు బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఈ అంశం బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీహార్ ప్రజలు జేడీయూ కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు నిశాంత్ కుమార్ కు కీలక పదవి ఇవ్వనున్నట్లు మంత్రి శ్రవణ్ కుమార్ వెల్లడించారు. నిశాంత్ రాజకీయాల్లోకి రావాలని జేడీయూ కార్యకర్తలు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారని మరో మంత్రి మదన్ సాహ్ని తెలిపారు. మరోవైపు తన కుమారుడు రాజకీయాల్లోకి రావడాన్ని అంగీకరిస్తున్నట్లు బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ తెలిపారు. నిశాంత్ కుమార్ పార్టీలో చేరడంపై బీహార్ మంత్రి అశోక్ చౌదరి తనదైన శైలిలో స్పందించారు. విద్యావంతుడు, ఇంజనీర్ అయిన నిశాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారని అశోక్ చౌదరి వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ సింప్లిసిటీ, వ్యవహార శైలి నిశాంత్లోనూ ఉన్నట్లు తెలిపిన అశోక్ చౌదరి పార్టీ కార్యకర్తల ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. బీహార్ రాజకీయాల్లో నిశాంత్ కుమార్ తప్పనిసరిగా ప్రవేశించాలని పేర్కొన్న జేడీయూ నేత నీరజ్ కుమార్ ఆయన రాజ్యసభకు అర్హత గల వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. బీహార్లో 5 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. నిశాంత్ కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో నీరజ్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జేడీయూ అధినేత సీఎం నితీష్ కుమార్ నిశాంత్ కుమార్ రాజకీయ ఎంట్రీపై చాలా రోజుల నుంచే ప్రచారం జరుగుతోంది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించినప్పుడు నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తారని ప్రచారం ఊపందుకుంది. గతేడాది డిసెంబర్లో దీనిపై స్పందించిన జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ రాజకీయ ప్రవేశంపై నిశాంత్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. దీంతో అప్పటి నుంచే నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే ప్రచారం మరింత ఊపందుకుంది. ఇక తాజాగా నిశాంత్ కుమార్ అరంగేట్రంపై అధికారిక ప్రకటన రావడంతో జేడీయూ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. బీహార్ రాజకీయాల్లో సుశాన్ బాబుగా పేరు తెచ్చుకున్న నితీష్ కుమార్ తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన తన కుమారుడు నిశాంత్ కుమార్ను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారనే వార్త బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. నిశాంత్ జేడీయూ పార్టీలో అధికారికంగా చేరుతారని, ఆయనకు రాజ్యసభ సీటు లేదా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఆ పార్టీ మంత్రులు శ్రవణ్ కుమార్, అశోక్ చౌదరి చేసిన ప్రకటనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటి వరకు నితీష్ కుమార్ తన కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తన కుమారుడిని అధికారిక కార్యక్రమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంచారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై ఆయన చేసే ప్రధాన విమర్శే వారసత్వ రాజకీయం. అయితే 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు, నితీష్ కుమార్ వయస్సు రీత్యా పార్టీని నడిపించే నమ్మకమైన వారసుడు అవసరమనే భావన జేడీయూలో బలంగా వినిపిస్తోంది. ఈ కారణంగానే నిశాంత్ ఎంట్రీకి రంగం సిద్ధమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిశాంత్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. నిశాంత్ కు రాజకీయాల కంటే ఆధ్యాత్మికత, సామాజిక అంశాలపై ఆసక్తి ఎక్కువని గతంలో సన్నిహితులు చెప్పేవారు. కానీ గత ఏడాది కాలంగా ఆయన నితీష్ కుమార్ వెంట బహిరంగ సభల్లో, పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. నిశాంత్ కుమార్ రూపంలో నితీష్ కుమార్ ప్రతిబింబాన్ని చూస్తున్నామని జేడీయూ నాయకులు ఇప్పటికే పొగడ్తలు ప్రారంభించారు. పార్టీ కార్యకర్తల ఒత్తిడి మేరకే నిశాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇది నితీష్ కుమార్ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం కాదని పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు. నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇన్నాళ్లు వారసత్వ రాజకీయాలను విమర్శించిన నితీష్ ఇప్పుడు తన కుమారుడిని తీసుకురావడం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఆర్జేడీ, ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. జేడీయూలో నితీష్ తర్వాత సరైన నాయకత్వం లేకపోవడం, పార్టీని చీలికల నుండి కాపాడుకోవడానికి తన కుమారుడిని వారసుడిగా ప్రకటించడం తప్ప నితీష్ కు మరో మార్గం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
నితీష్ కుమార్ తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పుతూ వచ్చారు. అయితే ఇప్పుడు నితీష్ తన కుమారుడు నిశాంత్ కుమార్ ను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకువస్తారనే వార్త బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఇన్నాళ్లు వారసత్వ రాజకీయాలను విమర్శించిన నితీష్ ఇప్పుడు తన కుమారుడిని తీసుకురావడం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఆర్జేడీ ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి.